అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన స్వీట్ లస్సీ తయారు చేసుకోవడం చూపిస్తాను. మామూలుగా సమ్మర్లో మనం ఎప్పుడు షర్బత్ తాగుతుంటాము, ఐస్ క్రీమ్లు తింటుంటాం, కానీ లస్సీలో కొంచెం స్వీట్గా చల్లగా ఉండాలంటే ఎట్లా తయారు చేసుకోవాలి లస్సీని, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీరు చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ లస్సీ కోసము పెరుగు తీసుకుంటున్నాను. మామూలుగా దీంట్లో ఐస్ వేసుకోవచ్చు, లేదంటే చల్లటి పెరుగు తీసుకోవచ్చు. నేను నైట్ తోడేసుకుంటే మార్నింగ్ కల్లా పెరుగైంది. ఆ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈవినింగ్ టైంలో ఇప్పుడు లస్సీ తయారు చేస్తున్నా. అయితే ఈ పెరుగు మనము కొంచెం ఫ్రెష్, ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్తో అయితే చేసుకున్నాం అనుకోండి, ఇట్లా కొంచెం క్రీమీగా ఉంటుంది అనమాట. అట్లా చిక్కటి పాలతోని పెరుగు తోడేసుకొని ఇంకా దాంట్లో ఇప్పుడు ఆ పెరుగే ఇది ఇక్కడ చూపిస్తున్నా కదా, మీగడ బాగా వచ్చింది. అట్లా మీగడ తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నేను చూపించిన పెరుగులో 1/2 కప్పు వరకు తీసుకున్నా. మనకు 3 కప్స్ వరకు ఇక్కడ లస్సీ తయారు చేసుకోవచ్చు. కొంచెం నీళ్లు వేసి దీన్ని ఫస్ట్ బీటర్తోని బాగా బీట్ చేసుకోవాలి. మనం పెరుగులో ఉన్న మీగడ వేసుకున్నాం కదా, అందుకే మనకి ఇట్లా క్రీమీగా వస్తుంది. చూస్తున్నారు కదా, పక్కకంతా కూడా ఇట్లా ఉండాలన్నమాట. ఇట్లా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని నీళ్లు పోస్తున్నాను. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకొని మరీ పల్చగా మజ్జిగలాగా చేసుకోవద్దు. లస్సీకి కొంచెం నీళ్లు పోసుకొని ఇంకా చక్కెర వేసుకోవాలి. మనము ఎంతైతే స్వీట్ తినగలుగుతామో అంత. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నా. లైట్గా ఉప్పు వేసుకుంటే లస్సీ బాగుంటుంది. ఇంకా తర్వాత ఈ చక్కెర కూడా మంచిగా కరగాలి. మీరు చక్కెర మంచి కరగదనుకుంటే చక్కెర పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి బయట లస్సీ తాగితే ఎట్లా ఉంటుందో టేస్ట్, ఆ టేస్ట్లో రావాలంటే కలాకండ్ వేసుకోవాలి. అయితే మనం మామూలుగా బయట కలాకండ్ కొనుక్కొచ్చుకునే బదులు యాక్చువల్గా ఈ చూస్తున్నా కదా, ఈ కలాకను ఇది నేను ఇంట్లో తయారు చేసుకోవడం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా పాలు నేను పొయ్యి మీద పెట్టి మర్చిపోయి కూర్చుంటే మొత్తం పొంగిపోయి బాగా మసిలినాయి అనమాట. అట్లా మరగబెట్టుకోవాలి, అంటే పొంగబెట్టుకోవద్దు మీరు, అట్లా పొంగకుండానే. కానీ బాగా పాలు మొత్తం చిక్కగా అయిపోయి బాగా మసిలిన తర్వాత అది చిక్కగా అవుతుంది కదా, అట్లా మనకి సేమ్ కలాకండ్ టేస్ట్లో వస్తుంది. ఇంకా దీంట్లో కొంచెం షుగర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. ఇట్లా షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా ఉడికించుకొని ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం చిక్కగా అయ్యింది. ఇప్పుడు దీన్ని తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట 1 డే ముందు. అంటే అట్లా పాలు పొంగిపోయినందుకు నాకు అట్లా ఇది ఇట్లా మొత్తం మసిలి అది కలాకండ్ లాగా తయారైంది. మీరు పాలు వంగించుకోకుండా మంచిగా సిమ్లో పెట్టి బాగా పెట్టేసిన తర్వాత కలాకండ్ తయారు చేసుకోండి. ఈ కలాకండ్తోనే మనము లస్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కలాకండ్. సేమ్ మనం బయట తింటే ఎట్లుంటుంది సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇంకా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ కలాకండ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కలాకండ్నే మనము లస్సీలోకి వాడుకోవాలి. ఈ కలాకను ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వేసుకున్న కలాకని ఈ మజ్జిగలో మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేయాలి. తర్వాత పైనుంచి మనం గ్లాస్లో పోసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ వేసుకుంటే అది మనం లస్సీ తాగేటప్పుడు అక్కడక్కడ కలాకన్ తగులుతూ లస్సీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అయితే షుగర్ ఆల్రెడీ నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నా, మళ్ళీ కలాకంలో ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని షుగర్ ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే మరీ స్వీట్ ఎక్కువ తీయగా ఉంటే లస్సీ అంత నచ్చదు. నాకైతే ఇంత స్వీట్ సరిపోయింది. అంతే, లస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో పోసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో చల్వ చేయాలంటే కొంచెము ఇప్పుడు రోజ్ సిరప్ ఉంటుంది కదా, రూహబ్జా, అట్లాంటివి కొంచెం గ్లాస్లో వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకి చల్వ కూడా చేస్తుంది బాడీకి. కాబట్టి గ్లాస్లో ఒక 1 స్పూన్ రూహబ్జా వేసి పైనుంచి ఈ మజ్జిగ ఈ లస్సీ పోసేస్తున్నా. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కలాకండ్ని మనము ఇప్పుడు ఫస్ట్ లస్సీలో మంచిగా కలిపేసినాం కదా, మళ్ళీ పైనుంచి కొద్దిగా వేసుకుంటే మనం లస్సీ తాగేటప్పుడు అక్కడక్కడ ఆ కలాకండ్ తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా పైనుంచి బాదాం సన్నగా కట్ చేసుకున్నది, ఇంకా పైన లైట్గా రూహబ్జా మళ్ళీ ఇట్లా లైట్గా వేస్తున్నాను. రూహబ్జా ఉంటే వేసుకోండి, లేదంటే ఇంకా డైరెక్ట్గా లస్సీ తాగేయడమే. అంతే, మనకి ఎంతో టేస్టీగా స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.